హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి తిరుమల తిరుపతికి ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడ చూడవలసిన కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయండి. వాటిని అయితే మీరు తప్పకైతే మీరు సందర్శించండి, మిస్ అయితే అవ్వద్దు. ఆ ప్రదేశాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం టాప్ 17 టూరిస్ట్ ప్లేసెస్ అయితే చూడొచ్చండి. ఒకటి మనకు లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలానే మనకు శిలాతోరణం అండి. ఇదొక టాప్ టూరిస్ట్ ప్లేస్ అని మనం చెప్పవచ్చు. అలాగే శ్రీవారి పాదాలు, నెక్స్ట్ మనకు ఆకాశగంగా, నెక్స్ట్ మనకు వచ్చేసి వైల్డ్ లైఫ్ సెంచరీ అండి. ఇది ఒక వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనేది మనం చెప్పుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు అనేది మనం చాలా బాగా ఆస్వాదించవచ్చు అండి ఇక్కడైతే. అలాగే మనం చూడవలసిన ఒక ప్రదేశం వచ్చేసి తిరుపతి. నెక్స్ట్ వచ్చేసి చక్రతీర్థం అండి. చక్రతీర్థంలో అయితే వాటర్ ఎప్పుడు ఉంటుందండి, చాలా బాగుంటుంది చక్రతీర్థము. ఇదైతే మనం చూడవచ్చు. అలానే మనం చూడవలసిన ప్రదేశము పుష్కరిణి అండి. ఈ స్వామివారి దేవాలయం పక్కనే ఉంటుంది పుష్కరిణి. అలానే వరాహ స్వామివారి టెంపుల్. ఫస్ట్ మనం వరాహ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకుంటాము. చూడవలసిన మరో ప్రదేశం వచ్చేసి బేడి హనుమాన్ టెంపుల్ అండి. ఇది చాలా బాగుంటుందని హనుమాన్ టెంపుల్. ఒకసారి అయితే మీరైతే విజిట్ చేయండి తిరుమలకి వెళ్ళినప్పుడు. చిల్డ్రన్స్ అయితే ఎంజాయ్ చేయడానికి టీటీడీ వాళ్ళు కొన్ని గార్డెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి తిరుమల తిరుపతిలో. మీరు తిరుమల వెళ్ళినప్పుడు టీటీడీ గార్డెన్స్ కూడా ఒకసారి సందర్శించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మ్యూజియం అండి. మీరు వెళ్ళినప్పుడు మ్యూజియం కూడా ఒకసారి సందర్శించడానికి ట్రై చేయండి. అలానే మనం చూడవలసిన ఇంకొక ప్రదేశం వచ్చేసి పాప వినాశం అండి. ఇది మనకు తిరుమలలోనే ఉంటుంది. నెక్స్ట్ మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి తుమ్మర తీర్థం అండి. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అలానే మనం చూడవలసిన మరో ప్రదేశము శ్రీకాళహస్తి అండి. కొన్ని వాటర్ ఫాల్స్ కూడా తిరుపతిలో అవైలబుల్ ఉన్నాయండి. తలకొండ వాటర్ ఫాల్స్, ఇది అయితే చాలా బాగుంటుంది. వాటర్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందండి, ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే మనం చూడవలసిన మరో ప్రదేశం వచ్చేసి కాణిపాకం అండి. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు కొలువై ఉంటారు. వెళ్ళినప్పుడు కొన్ని క్యాబ్లు అయితే అవైలబుల్ ఉంటాయండి. వాళ్ళ దగ్గర కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. మనకు అక్కడ శ్రీవారి పాదాలు, శిలాతోరణము, చక్రతీర్థము, ఇవి కొన్ని అయితే ప్రదేశాలు చూపిస్తారండి. అలానే లేదంటే మీరు ఆర్టీసీ బస్సులో అయినా మీరు జర్నీ చేసి మీకు నచ్చిన ప్రదేశానికి అయితే మీరు వెళ్ళొచ్చు. ఆర్టీసీ బస్సులో అయితే ఒకటే టికెట్ తీసుకోవచ్చు అండి. ఈ టికెట్ ద్వారా మనకు నచ్చిన ప్రదేశానికి అయితే మనం వెళ్ళొచ్చు తిరుమలలో. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. దానికి ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. పురాణాల ప్రకారము శ్రీవారి పాదాలకైతే ఒక హిస్టరీ అయితే ఉందండి. శ్రీ మహావిష్ణువు వచ్చేసి వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చినప్పుడు మొదటగా కాలు మోపింది నారాయణగిరి కొండ మీద అండి. ఎందుకంటే తిరుమలలో మనము 7 కొండలు ఉంటాయి. 7 కొండలలో నారాయణగిరి కొండ మీద ఆయన కాళ్ళు అయితే మోపడం జరుగుతుంది. ఆ విధంగా శ్రీవారి పాదాలు అనేది ఏర్పడాయని చెప్తారండి. ఇక్కడైతే ట్రీస్ ఉంటాయండి, చాలా హైట్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు శ్రీవారి పాదాలకు మీరు విజిట్ చేసినప్పుడు ఈ చెట్లను అయితే చూడండి. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కన్ఫామ్గా చూడవలసిన ప్రదేశం వచ్చేసి శ్రీవారి పాదాలండి. ఈ శ్రీవారి పాదాలు వచ్చేసి టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుంచి 6 PM వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈ టైమింగ్స్లో అయితే మీరైతే ప్లాన్ చేసుకొని శ్రీవారి పాదాలను అయితే మీరు సందర్శించండి. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నానంటే శ్రీవారి పాదాలు ఒకసారి చూడండి. ఇక్కడ శ్రీవారి పాదాలను మనం దర్శనం చేసుకోవడానికి టోటల్గా 300 స్టెప్స్ ఉంటాయండి. ఈ 300 స్టెప్స్ ఎక్కి మనం స్వామివారి పాదాలను అయితే దర్శనం చేసుకోవాలి.
నెక్స్ట్ చూడవలసిన ప్రదేశం వచ్చేసి శిలాతోరణము. శిలాతోరణానికి కూడా ఒక హిస్టరీ అయితే ఉందండి. శిలాతోరణం వచ్చేసి దాదాపుగా 15 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉన్న సహజ సిద్ధమైన శిలాతోరణము. ఈ శిలాతోరణము కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వము ఏర్పడిందని చెప్తారండి. ఈ శిలాతోరణానికి మీరు గమనిస్తే ఇక్కడ మనకు వచ్చేసి శంఖము, చక్రము, స్వామివారి యొక్క హస్తము, అలాగే పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం అనేది మనకు అయితే కనిపిస్తాయండి. నెక్స్ట్ మనం చూడవలసిన ప్రదేశం వచ్చేసి చక్రతీర్థం అండి. చక్రతీర్థాన్ని కూడా మీరైతే తిరుమలకి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇక్కడైతే మనకి ఎప్పుడు వాటర్ ఉంటుందండి. ఈ వాటర్ వచ్చేసి చాలామంది తల మీద చల్లుకొని చేసిన పాపాలు పోవాలని కోరుకుంటూ ఉంటారు. చక్రతీర్థం చూడడానికి చాలా బాగుంటుందండి. మనకు కొండల మధ్యలో వాటర్ వస్తూ ఉంటాయి. సో ఒకసారి మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ చక్రతీర్థాన్ని కూడా దర్శించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చూడవలసిన మరో ప్రదేశం వచ్చేసి పాప వినాశనం అండి. ఇది మనకు తిరుమలకు అప్రాక్సిమేట్లీగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నీటితో స్నానం ఆచరిస్తే సమస్త పాపాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకము. ఇక్కడ నుండి తిరుమలకు నీరు సరఫరా జరుగుతుంది. ఇక్కడ జలాశయాన్ని కట్టిన ఆనకట్ట పేరు గోగర్భం ఆనకట్ట అని పిలుస్తారు. ఇక్కడైతే చాలామంది భక్తులు స్నానం చేసి అక్కడ టెంపుల్ ఉంటుందండి, టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. అలానే మనం చూడవలసిన మరో ప్రదేశం వచ్చేసి ఆదిరాం బాబాజీ పాచికలాడిన ప్రదేశం అండి. ఈ ఆదిరాం బాబాజీ వచ్చేసి శ్రీ బాలాజీ స్వామి వారితో పాచికలాడినట్టు ఇక్కడైతే పురాణాలు చెప్తాయండి. సో అక్కడ కూడా మీరు ఈ ప్రదేశాన్ని అయితే మీరు సందర్శించవచ్చు. నెక్స్ట్ మనం చూడవలసింది పుష్కరిణి అండి. ఇక్కడ మనకు శ్రీ బాలాజీ స్వామి వారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది పుష్కరిణి కూడా దర్శనం చేసుకుంటారు. చాలామంది వచ్చేసి తలనీలా రప్పించిన తర్వాత ఈ పుష్కరిణిలో వెళ్ళి స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారండి. మీరు తప్పకుండా చూడవలసిన ప్రదేశం వచ్చేసి ఈ స్వామివారి యొక్క పుష్కరిణి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి.
బాలాజీ స్వామి వారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడైతే రిలాక్స్ అవుతుంటారండి. ఇది స్వామివారి వెలుపలి భాగము. ఇక్కడ వచ్చేసి మనం దర్శనం అయిపోయిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళి చాలామంది అయితే లడ్డు తీసుకున్న తర్వాత ఇక్కడైతే రిలాక్స్ అవుతుంటారు. ఇది స్వామివారి యొక్క బయట వ్యూ అండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనం చూడవలసింది అన్నదాన సత్రం అండి. ఇక్కడ మనకు తరికొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం అయితే డైరెక్ట్గా అన్నప్రసాదం అయితే తీసుకోవచ్చండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ వచ్చేసి కొంతమంది భక్తులకు నచ్చుతుంది, కొంతమందికి నచ్చదండి. అది వారి యొక్క అభిప్రాయము. మీరైతే అన్నదాన సత్రానికి అయితే వెళ్ళి మీరైతే భోజనం అయితే చేయొచ్చు. కానీ మనకు ఇంకొక ప్రదేశం వచ్చేసి జపాలి హనుమాన్ మందిరం అండి. ఎవరైనా సరే తిరుమలకు ప్లాన్ చేసుకున్నప్పుడు తప్పకుండా చూడవలసిన మరో ప్రదేశము జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయము. ఇక్కడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. చెప్పిన ఈ 17 ప్లేసెస్ కాకుండా ఈ కొన్ని ఎక్స్ట్రా ప్లేసెస్ కూడా మీరైతే చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం చూసేది కపిలేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం అండి. ఇక్కడ కూడా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. దేవాలయంలో వచ్చేసి చాలామంది భక్తులు వచ్చేసి స్నానం అయితే చేస్తారండి. స్నానం చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా కపిలేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క ప్రయాణాన్ని అయితే సాగిస్తారు. ఈ కంటెంట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.